అందరికీ నమస్తే. మనము చేతి వేళ్ళు పైన శంకువులు, చక్రాలు ఎన్ని చక్రాలు ఉన్నాయి, ఎన్ని శంకువులు ఉన్నాయి అని చెప్పేసి లెక్క పెట్టుకుంటాం కదా. అంటే లెక్క పెట్టుకుంటా అంటే స్కూల్లో ఎక్కువ చెప్పుకునేవాళ్ళం. నాకు ఇన్ని చక్రాలు ఉన్నాయి, మీకు ఎన్ని శంకువులు ఉన్నాయి, నేను ఇలా ఉంటాను, మీరు అలా ఉంటారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు నాకు బాగా గుర్తొస్తుందనమాట. ఏంటంటే నిజంగా ఇన్ని శంకువులు ఉంటే ఇలా అవుతాము, ఇన్ని చక్రాలు ఉంటే ఇలా అవుతాము అని చెప్పేసి నేను నిన్న ఒక మంచి బుక్లు అంటే మన చేతి హస్తరేఖలు ఎలా ఉంటే ఎలా ఉంటాము అని చెప్పేసి నేను ఆ బుక్లో చదివాను అనమాట. నిజంగా అంటే చూస్తే ఇలా ఉంటామేమో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. మనం కూడా అసలు మనం ఎలా ఉన్నామో తెలుసుకుందాము. అంటే ఇన్ని చక్రాలు ఉండటం వల్ల ఇది నిజమేనేమో అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం ఏంటంటే ఒక చక్రం ముందుగా చక్రాలు మనకి చక్రాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకుందాం అనమాట. మొత్తంగా ఈ 10 వేళ్లలో ఒక్క చక్రం ఉంటే ఏంటంటే మహాభోగి అంట. అంటే ఆయన చక్కగా కూర్చుని తినే యోగం వస్తుందట. నిజంగా ఒక్క చక్రం ఉంటే అనమాట. అదే 2 చక్రాలు ఉంటే మహీపతి అంటే బాగా కీర్తి అనమాట. మనకి ఎనలేని కీర్తి జనాల్లో అంటే ప్రజల్లో మంచి పాపులారిటీ పెరుగుతుందంట 2 చక్రాలు ఉంటే. అలాగే 3 చక్రాలు ఉంటే దాత, అందరికీ కూడా సేవ చేసే యోగం అనమాట. దాతగా ఉంటాము. అలాగే మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉంటుందంటండి. అలాగే 4 చక్రాలు ఉంటే ఏంటో తెలుసా? ఫస్ట్ చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తారట. అలాగే 35 ఆర్ 40 వచ్చేటప్పటికి వాళ్ళకి ఎనలేని ఆర్థికంగా స్థితిగతులు ఉంటాయట. నిజంగా అప్పుడు చాలా వాళ్ళ యోగం చాలా బాగుంటుందట. అలాగే 5 చక్రాలు ఉంటే ఏంటంటే సన్యాసాశ్రమం అంటారు కదా. సన్యాసం తీసుకోవడం ఏంటంటే ఎక్కువ భగవద్ ధ్యానం అనమాట. భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారట. అలాగే 6 చక్రాలు ఉంటే ఏంటంటే మంచి గుణాన్ని కలిగి ఉంటారటండి. అంటే మంచివారుగా అవుతారట. 7 గుణాలు ఉంటే పండితులు ఏంటంటే పాండిత్యం అంతా చెప్పి తెలివితేటలు, మంచి తెలివితేటలతో ఉండటం జరుగుతుందట. అలాగే 8 చక్రాలు ఉంటే ఏంటంటే సుఖవంతంగా బతుకుతారటండి. చాలా ప్రశాంతంగా అంటే అన్నీ ఉండి చాలా సుఖభోగాలు అనుభవించడం అనమాట. అలాగే 9 రాజులాగా ఉంటారటండి. రాజు అంటే అన్నీ ఇంకా తనదే కదా పై చెయ్యి అంతా. 9 ఉంటే రాజులాగా అవుతారట. నిజంగా 10 చక్రాలు ఉంటే ప్రపంచాన్ని వెళ్తారంటండి. అంటే రాజకీయంగా మంచి స్థితిలో ఉంటారట. నిజంగా ఈ చక్రాలు మీకు ఏ చక్రం ఉందో, ఎన్ని చక్రాలు ఉన్నాయో చూసుకోండి. ఇది బాగుంది కదా. మీకు నచ్చితే కనుక